ప్రపంచంలోనే దేశాన్ని గౌరవ పథంలో నిలిపిన వ్యక్తి ప్రధాని మోడీ అని ఎంపీ ధర్మపురి అరవింద్ కొనియాడారు. మోడీ శక్తివంతమైన నాయకుడన్నారు. చైనాను చూసుకుని మాల్దీవులు ఎగిరిందని, మోడీ కుర్చీ వేసుకుని కూర్చుంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థే అతలాకుతలం అవుతుందని తెలిపారు. మోడీ దెబ్బకు పాకిస్తాన్ తోక ముడిచిందన్నారు అరవింద్. వరకు 75 సంవత్సరాల చరిత్రలో భారతదేశాన్ని ఇంత గౌరవప్రదంగా ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన నాయకులు మరి ఎవ్వరూ లేరు, నా భూతో నా భవిష్యత్. ప్రపంచంలోనే కోట్లాది ప్రజలు లక్షల సార్లు పలుకుతున్న నినాదం మోదీ. షార్టెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ స్లోగన్ ఇన్ ద వరల్డ్ టుడే ఇస్ మోదీ. మన పక్కకి ఒక చిన్న దేశం ఉంటుంది, మాల్దీవ్స్ అని. అది చైనాని చూసుకొని మన మీద మీసం తిప్పింది. కరోనా సమయంలో అతలాకుతలం అయితే మోదీ గారు మందులు పంపిండ్రు, వ్యాక్సిన్లు పంపిండ్రు. అది చైనాను చూసుకొని బాగా ఎగిరింది, మీ సైన్యాన్ని మీరు తీసుకుపోండి అని చెప్పింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అయితే అంత చిన్న దేశాన్ని కూడా బతిమిలాడుతుండే లేదా బెదిరిస్తుండే. మన నాయకులు ఏం చేశారు చెప్పాలా మీకు? ప్రోగ్రాంలో లేకుండే ఫ్లైట్ వేసుకున్నారు, లక్షద్వీప్ పోయినరు. లక్షద్వీప్ పోయి మార్నింగ్ వాక్ చేసిండు, మధ్యాహ్నం డైవింగ్ చేసిండ్రు, సాయంత్రం ఛత్రి వేసుకొని ఛత్రి కింద కూర్చేసుకొని కూర్చొని రాసుకున్నాడు. ఏం చేసిండ్రన్నా? అందరు ఫోటోలు చూసారు కదా. మార్నింగ్ వాకింగ్ అయింది, మధ్యాహ్నం డైవింగ్ అయింది, నీళ్ళలో ఫోటోలు చూసారు కదా. సాయంత్రం ఛత్రి వేసుకొని కింద కూర్చేసుకొని కూర్చొని రాసుకున్నారు. వాపస్ ఢిల్లీకి వచ్చిండ్రు, తెల్లారి ట్విట్టర్లో పెట్టిండు ఫోటోలు పెట్టి. లక్షద్వీప్ చాలా అందమైన ప్రదేశము, అక్కడ ప్రజలు చాలా మంచి వాళ్ళు, నాకు ఇంకా నా మనసులో ఇంకా తలుచుకుంటా ఉన్నా అన్నాడు. గంతే. మాల్దీవ్స్ కి 5,000 ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి, 10,000 హోటల్ బుకింగ్లు క్యాన్సిల్ అయినాయి. లక్షద్వీప్ కి ఆన్లైన్ ట్రాఫిక్, ఇంటర్నెట్ల ట్రాఫిక్ 3,400 రేట్లు పెరిగింది. దట్ ఈజ్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీలో ఉన్న సాత్వికం అది. ఇక రెండో సంఘటన చెప్పాలా అన్న? ఫిబ్రవరి 27, 2019 పాకిస్తాన్కి ఫ్లైట్లు పంపించారు మోదీ గారు. పుల్వామాలో మన సైనికుల్ని చంపేస్తే, ఉగ్రదాడి చేస్తే పాకిస్తాను ఫ్లైట్లు పంపిస్తే అక్కడ యుద్ధంలో అభినందన్ వర్ధమాన్ అని ఒక సైనికుడు, ఒక వింగ్ కమాండర్, అక్కడ ప్లేన్ క్రాష్ అయితే యుద్ధంలో పారాషూట్ వేసాక భారత్ మాతాకి జై అంటే పాకిస్తాన్ ఆర్మీ అంతా పట్టుకొని ఆయనని బంధించింది. అప్పుడు నరేంద్ర మోడీ గారు మర్యాదపూర్వకంగా ఫోన్లు చేసింది. ఫోన్లు చేస్తే ఏ జనాబ్ బిజీ హై, ఓ జనాబ్ బిజీ హై అని మనోళ్ళు ఫోన్లు చేయించినప్పుడు ఆడికెళ్ళి రెస్పాన్స్ రాలే. తర్వాత మోడీ గారు బ్రహ్మాస్త్రంని పాకిస్తాన్ దిక్కు మలిసి పెట్టిండు. ఇప్పటి వరకు 75 సంవత్సరాల చరిత్రలో భారతదేశాన్ని